బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లొద్దని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలుకి ఎండలు ఏ మేరకు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, గుడ్ మార్నింగ్. గత 2 రోజులుగా పరిశీలించినట్టయితే రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే, ఆదిలాబాద్ ప్రాంతం కాస్త అటవీ ప్రాంతం కాబట్టి ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా కోల్బెల్ట్ ఏరియా, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కోల్బెల్ట్ ఏరియా ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపుగా నిన్న 38 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పైగా నమోదు కావడం, అంటే మార్చి ప్రారంభంలోనే ఈ ఇంత పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా ఈ 38-40 అనేటువంటి ఉష్ణోగ్రతలు సాధారణంగా మార్చి చివర లేదా ఏప్రిల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మార్చి ప్రారంభం మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల పైకి చేరుకోవడంతో రానున్న రోజుల్లో, అంటే మరికొద్ది రోజుల్లో ఇది 40 వరకు కూడా చేరుకోవచ్చినటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల తుమ్మసిల్లి పడిపోవడం, అలాగే వడదెబ్బకు గురి కావటం, అలాగే ఇలాంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు వైద్యులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళదని చెప్పేసి, అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రధానంగా చూస్తే మధ్యాహ్న వేళల్లో వీటి యొక్క తీవ్రత విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం వేళల్లో ఏదైనా పనుంటే చేసుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపుగా 12 నుంచి 4 గంటల వరకు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళకపోతేనే బాగుంటుంది 2-3 రోజులు. ఎందుకంటే గతం చూసినట్టయితే గత సంవత్సరం ఇక్కడ ఆదిలాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అంటే ఏప్రిల్, మే ఇంకా రానున్నాయి. ఇప్పుడు కేవలం మార్చి మాత్రమే. మార్చిలోనే ఈ విధంగా ఉందంటే వచ్చేటటువంటి యొక్క ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. 50 సంవత్సరాల చరిత్ర రికార్డు సృష్టించింది. గత 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ నమోదైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఆ ప్రమాదం, అంటే దగ్గర 40 నుంచి పెరుగుతూ పోయి 50 వరకు కూడా ఈ మార్చి, ఏప్రిల్లో, మేలో చేరుకునేటువంటి ఒక అవకాశం ఉండబోతున్నటువంటి ఒక హెచ్చరికలు అయితే కనబడుతున్నాయి ప్రజెంట్ ఉష్ణోగ్రతలు చూస్తుంటే. కాకపోతే ఉదయం సాయంత్రం మాత్రం అంటే ఒక డిఫరెంట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. ఎందుకంటే ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం కాస్త చలిగా, అంటే మరీ అంటే చలి కాకున్నప్పుడు కూడా కొంతవరకు పర్లేదు, అంటే ఉదయం వేళల్లో, రాత్రి వేళల్లో. కానీ మిట్ట మధ్యాహ్నం అంటే దాదాపు 10 దాటిన తర్వాత మాత్రం పరిస్థితి ఉక్కపోతగా మారుతోంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు బయటికి వెళ్తే ఉక్కపోతతో. అయితే ఇటు చిన్నపిల్లలు కూడా సాధారణంగా, అందుకే ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతల్ని ముందుగా అంచనా వేసి ఎప్పట్లాగానే మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 15 నుంచి ఇక్కడ విద్యార్థులకైతే అంటే ఉదయం వేళల్లో మాత్రమే పాఠశాల తరగతులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం పూట ఎలాంటి ప్రైవేట్ క్లాసులు కానీ, ఇటు పరీక్షలు కూడా ఉదయం పూట ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ విద్యార్థులకు ఎలాంటి ప్రైవేట్ క్లాసులు కానీ నిర్వహించకుండా ఇటు విద్యాశాఖ అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవరాల్ ఇటు వృద్ధులు కూడా సాధ్యమైనంత వరకు బయటికి రాకపోతేనే బాగుంటుంది, ఇంటి పట్టునే ఉండాలనేటటువంటి యొక్క సూచనలు చేస్తున్నారు. అయితే ఎవరైతే ప్రజలు బయటికి వెళ్తున్నారో ఇక్కడ ఈ యొక్క ఉక్కపోత కారణంగా, ఈ యొక్క ఎండమేడిమి కారణంగా ఇటు మండుతున్నటువంటి అంటే తీవ్రమైన వడగాలులు కూడా వీస్తున్నాయి. వడగాలుల ప్రాబ్లం దీనివల్ల కూడా వడదెబ్బ తాకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎక్కువగా బయటికి వెళ్తే కనుక శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు శీతల పానీయాల్లో కూడా మంచి పానీయాలు స్వీకరిస్తేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఏవైతే కొంతమంది డేట్స్ అయిపోయినవి ఈ యొక్క సీసాల్లో, అలాగే డబ్బాల్లో పెట్టినటువంటి డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ కాబట్టి, అవి కాకుండా స్వచ్ఛమైనటువంటి ఒక మజ్జిగ కానీ, లేదంటే చెరుకు రసం కానీ, లేదంటే ఈ యొక్క కొబ్బరి బోండాలు కానీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వైద్యులు అయితే సూచించడం జరుగుతుంది. ఎందుకంటే బయటికి వెళ్తే కనుక ఇక డీహైడ్రేషన్ గురి కాకుండా తరచుగా అన్నిటికంటే చాలా మంచిది కొబ్బరి నీళ్లుగా చెప్తున్నారు. కొబ్బరి బొండలు కనుక ఈ యొక్క మధ్యాహ్న వేళ సేవించినట్టయితే ఉష్ణతాపానికి కాస్త చెదదీరినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అంబలి, మజ్జిగ కూడా వీటి యొక్క ప్రాంతాల్లో తీసుకోవచ్చు. అలాగే చల్లటి మంచినీరు కూడా, అంటే పూర్తిగా ఒక్కసారిగా ఎండ నుంచి బయటికి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నీరు తాగదని సూచిస్తున్నారు. కాస్త ఆగిన తర్వాత కొంతసేపు విరామం తీసుకున్న తర్వాత
నీరు తాగాలని చెప్పేసి సూచిస్తున్నారు. అయితే ప్రధానంగా ఎక్కువ అంటే మా మధ్యాహ్నం వేళలో డాక్టర్లు సూచిస్తున్న మధ్యాహ్నం వేళలో ఎక్కువ శాతం బయటకు వెళ్ళకపోతేనే మంచిది. ఎందుకంటే అత్యవసరం పని ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్తే కనుక ప్రధానంగా మాడు అంటే నెత్తి పైన ప్రధానమైన భాగంలో సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడకుండా ఏదైనా టోపీ లాంటిది కానీ లేదా తెల్లని వస్త్రం కానీ నెత్తి పైన ధరించి, అలాగే చర్మం కూడా నల్లబారకుండా, చర్మం కూడా అంటే అతి నీలలోహిత కిరణాల కారణంగా చర్మం కూడా రంగు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా రక్షణగా చర్మం పైన కూడా ఫుల్ గా అంటే చేతి నిండుగా వస్త్రాలు వేసుకొని, అది కూడా కాటన్ దుస్తులు ధరించి బయటికి వెళ్తే గనక ఉష్ణతాపాన్ని కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంది ఎవరైతే బయటికి వెళ్ళేటటువంటి వారు. ఇక ఇంటి పట్టున వారు మాత్రం ఇంటి దగ్గర కూలర్లు అలాగే ఈ యొక్క ఫ్యాన్ల కింద సేద తిరుగుతున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే గడిచిన 2 రోజులుగా మాత్రం ఇటు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక చలి ఎగిరిపోయి ఇక ఉష్ణం మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇక్కడ సముద్ర మట్టానికి దాదాపుగా ఎత్తుగా ఉండేటటువంటి ఒక ఈ జిల్లాలో ఉష్ణోగ్రత అంటే ప్రతిదీ కూడా ఇటు చలి కానీ, అలాగే వేడి కానీ, అలాగే వానలు కానీ అన్ని కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఈసారి కూడా ఈ మార్చి ప్రారంభంలోనే మరి 38 ఉంటే రానున్న రోజుల్లో అంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 40 నుంచి 42 వరకు డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందన్నటువంటి ఒక హెచ్చరికలైతే మాత్రం ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు మాత్రం ప్రజలకైతే వినబడుతున్నాయి. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.